हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के आर के ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్, మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం। ప్రతి శుక్రవారం రోజు ఉదయాన్నే ఈ సంత 4-5 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది। ఈరోజు మార్కెట్లో ఈ గొర్రెలు ఎలా వచ్చినాయి, వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం। ఎందుకంటే గత 2 వారాల నుంచి మనకు ఆరోగ్యం బాగలేక మనం మార్కెట్కి రాలేదు। అలాగే ఎలక్షన్ కోడ్ ఒకటి ఉండింది, దానివల్ల దూర భారాల నుంచి వచ్చేవాళ్ళు కూడా చాలామంది తగ్గిపోయి ఉన్నారు। సో మొదటి వారము ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఎలా వచ్చున్నాయి జీవాలు, ఎలా ధరలు ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం। అక్కడక్కడ కొన్ని బళ్ళు ఎక్కున్నాయి। సో ఫస్ట్ బళ్ళ మీద ఎక్కుండేటివి ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని వద్దాం, దాని తర్వాత కింద ఉండే వాటి గురించి మాట్లాడుకుందాం। ఒక 3 బళ్ళు కనిపిస్తున్నాయి, అక్కడ పెద్ద బండి లోడ్ ఎత్తుతున్నారు, అది దాన్ని మూడింటిని అడిగి తెలుసుకుందాం। సో ఫస్ట్ ఇక్కడ ఒక బండి ఆగి ఉంది, ఇక్కడ చూసుకునేసి దాని తర్వాత మనం కింద జీవాలని గురించి మాట్లాడుకుందాం। ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే పడిందో అప్పటి నుంచి బేరాలు జరగలేదు అసలుకి। ఇప్పుడు ఈరోజు మొదటి వారం ఎలా ఉన్నాయో చూద్దాం। సో ఇవన్నీ పొట్టెళ్ళు లాగున్నాయి, ఇవి అమ్మేశారనా? ఇవి ఈ బండి ఆ బండి రెండు ఒకటేనా? లారీకి ఎత్తుతున్నారా? అమ్మేస్తున్నారు? అచ్చా అచ్చా, ఎంతకు అమ్మారో మీకు ఏమైనా తెలుసునా? ఈ బండి కూడా ఈ రెండు మీవేనా? రెండు మీవే? ఎక్కడికన్నా? కడపకా? వరంగల్కి 3 కట్టలు కొన్నారా? 2 కట్టలు. 2 కట్టలు. ఎన్ని జీవాలన్నా మొత్తం? ఎన్ని జీవాలు మొత్తం? 90 జీవాలు. 90 జీవాలు, పిల్లలు 25 పిల్లలు, 15 పిల్లలు. 15 పిల్లలు, 25 పిల్లలు. అది కాదు, 15 పిల్లలు, 25 పిల్లలు, మొత్తం 40 పిల్లలు వచ్చాయి। 90 పిల్లలు. గొర్రెలు వచ్చేసి 50, 40, 90. ఎంత పడినాయన జత? 29,500 పడ్డాయి. ఇది వచ్చేసి మొత్తం మీద యావరేజ్గా 31,000. ఏం పేరు అన్నారన్నా? పున్నం చందర్. పున్నం చంద్ర, పూర్ణచంద్ర? పున్నం చందర్. ఎక్కడన్నా లొకేషన్? వరంగల్ నుంచి వచ్చినారు। సో మొత్తం 90 గొర్రెలకి 40 పిల్లలు వచ్చాయి, 31,000 అనేది యావరేజ్ మీద పడింది ధర। సో ఈ రోజు మార్కెట్ పొజిషన్ ఎలా ఉందన్నా? మీరు అడిగి ఉంటారు కదా। మార్కెట్ పొజిషన్ అయితే నార్మల్గానే ఉన్నాయి అన్న, నార్మల్గానే ఉంది। అండ్ పిల్ల తల్లులు కనిపించడం లేదు ఎక్కువగా, అంటే గొర్రెకి పిల్ల గొర్రె అలాగలా చూసిన సూడి ఉండే, కొన్ని పిల్ల తల్లులు ఉన్నాయి। సో ఎక్కువ శాతంలో 50% పిల్లలే కనిపిస్తున్నాయి, కానీ గొర్రెకి పిల్ల కట్టలేదు సంతలో। అలాంటి కట్టలు కనిపించడం లేవు, దొరకటం లేదు। అదే అండి నేను కూడా అంటున్నాను, దొరకటం లేదు అది। సో బ్రదర్ కొన్న గొర్రెలు 90 గొర్రెలు ఒకసారి చూసుకుని వద్దాం। 31,000 మీద యావరేజ్గా పడింది, జతకు ఒక పిల్ల లెక్కన వచ్చింది। సో వరంగల్ ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుందన్న? 37,000 అనేది ట్రాన్స్పోర్ట్ పడింది। ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, మంచిదండి। సో ఈ 90 నెంబర్స్ అనేవి ఉన్నాయండి, ఇవి 90 గొర్రెలు అనేవి ఉన్నాయి। సో చూస్తాం। సో ఫోన్లు వస్తున్నాయండి। శుక్రవారం అయితే మనం ఫోన్ చేస్తే మీరు తీసే అవకాశం ఉండదు, ఎందుకంటే సంతలో ఉంటాం కాబట్టి। అలాగే బ్రదర్ ఇప్పుడు ఏదైతే ఈ 90 గొర్రెలు కొని ఉన్నారో ఆయన 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారంట। సో నాకు హెల్త్ బాగలేక ఫోన్లు ఏం తీసుకోలేదండి, అది అర్థం చేసుకోవాలా। 2 వారాలు అయిపోయింది, ఇప్పటికీ హెల్త్ బాగలేక నేను ఫోన్లు అనేది తీసుకోలేదు। అందుకనేసి అన్న కూడా ఒక 4 రోజుల నుంచి మీకు ఫోన్ చేస్తుంటే మీరు రెస్పాన్స్ లేదనేసి చెప్తా ఉన్నారు। సో అదే రీజన్, హెల్త్ బాగలేక ఫోన్లు అనేటివి తీసుకోలేదు। శుక్రవారం రోజు అస్సలు ఫోన్లు తీయడం కుదరదు, ఇప్పుడు సంతలో ఉన్న ఇలాగే పరిస్థితి ఉంటుంది। సో ఇవి గొర్రెలు 90 గొర్రెలు ఇప్పుడు మీరు చూసినటివి। 2 పొట్టేళ్ళు కొన్నారనా? 2ఏనా? 3 కొన్నారా? సో దీంతో కలిపి 3। సో ఎంత పడిందన్నా అది పొట్టేళ్ళు? 25,000 మీద 3 పొట్టేళ్ళు ఉన్నాయి ఇక్కడ। సో 90 గొర్రెలకి 40 పిల్లలు వచ్చేసి 31,000 మీద యావరేజ్ జత, 31,000 మీద జత అనేది పడిందని చెప్తున్నారు। సో బ్రదర్తో పాటు వీళ్ళు కూడా వచ్చున్నారు ఇక్కడ। సో ఇంకా 2 బళ్ళు చూసుకున్నాం కాబట్టి మధ్యలో ఈ నిలబడి ఉండే బండిని చూద్దాం। అవతల పక్క ఒక బండికి ఎత్తుతున్నారు, టీషర్ట్ వేసుకునేసి నల్ల టీషర్ట్, అవి అన్నీ అడుగుదాం ఒకసారి, తర్వాత కింద ఉండే వాటిని అడగడానికి ట్రై చేద్దాం। సో ఈ బండిలో ఉండే జీవాలు వచ్చేటప్పటికి పెద్ద ఆయన కొని ఉన్నారు, ఏం పేరు ఎక్కడి నుంచి అడిగి తెలుసుకుందాం ఒకసారి। ఏం పేరు అన్నారు బాబాయ్? తిరుమలరావు. ఏ ఊరు అన్నారు? ద్వారకాపురం. ఎక్కడ బాబాయ్ ఇది? నాయుడుపేట అవతల. సో దగ్గరేనండి నాయుడుపేట అవతల అంటే। సో ఎన్ని జీవాలు కొని ఉన్నారు బాబాయ్ ఈరోజు? పిల్లలు ఎన్ని వచ్చినాయన? 30 గొర్రెలకి 20 పిల్లలు వచ్చాయి। ఎంత పడినాయన జత? గొర్రెలు 28,000।
28,000 జత పడినాయి. రేట్లు ఎలా ఉన్నాయండి ఈరోజు మార్కెట్లో? ఈరోజు చెప్పడం అయితే బేరాలు ఎక్కువ చెప్తా ఉన్నారా? గొర్రెలు తక్కువగానే వచ్చున్నాయి. సో 28,000 మీద ఇవి కొని ఉన్నారండి. పిల్లలు ఇక్కడ కింద కూర్చొని ఉన్నాయి. 30 గొర్రెలకి 20 పిల్లలు అనేవి వచ్చాయి. ఇది కూడా పిల్లేను. 28,000 మీద కొన్నారంట. సో ఈ బండిలో కొద్దిగా తక్కువగానే ఉన్నాయి. ఈ బండి వదిలేసి అక్కడ బండి లోడ్ ఎత్తుతున్నారు. దాంట్లో చూద్దాం లోడ్ ఎత్తుతున్నారా దించుతున్నారా అది చూసుకుని వచ్చేసి మాట్లాడదాం. దీంట్లో నుంచి తీసినట్టే ఉన్నారు. సో ఈ కట్టలో నుంచి కొదాలు ఉంటే కొన్ని పట్టుకుంటున్నారు. 23,000 మీద అంట కొదాలు. 23,000 అన్నా కొదాలు 23,000 జత. సో తొలిత కొదాలు అంటే 8 నెలలు 7 నెలలు అలాంటివి ఉండే కొదాలు 23,000 జత పట్టుకున్నారు. సో దీంట్లో వచ్చేసి 8 పిల్లలే ఉన్నాయి. ఈ గొర్రెల్లో వచ్చేటప్పటికి పిల్లలు లేవు. ఇప్పుడు పిల్లలన్నీ చాలా వరకు తీసేసి ఉంటారండి మందల్లో నుంచి. 8 పిల్లలే ఉన్నాయి. దీంట్లో 25,000గా బేరం అనేది చెప్తా ఉన్నారు. మార్కెట్లో వచ్చేటప్పటికి బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి. 28,000 అనేది బేరం చెప్తున్నారండి. బేరం ఇది ఈ సైజు ఉండే కొదాలు 23,000కి కొన్నారు. ఆ చివరిలో ఒకటి బండి కనిపిస్తుంది. ఆ బండిని కూడా అడిగేసి వచ్చి తర్వాత కింద ఏదైతే జీవాలు నిలబడి ఉన్నాయో వాటి గురించి మాట్లాడదామండి. అక్కడ ఒక జీవాలు కనిపిస్తున్నాయి బండిలో, చూసుకుని వస్తాం. 36 30 సమానం. మన వాళ్ళేనా? ఎలా ఉన్నారన్నా? బాగున్నారా? చెప్పాలన్నా మీరే. రావట్లేదా? రాలేదు. నా హెల్త్ బాగలేక ఆరోగ్యం బాగలేక రాలా. ముందు ఆరోగ్యం 30 గొర్రెలు 30 పిల్లలు అంట. 28 గొర్రెలకు 24 పిల్లలు 30,000 మీద. సో విన్నారు కదండి, 28 గొర్రెలకి 24 పిల్లలు 30,000 మీద జత అనేది అమ్మడం జరిగింది. పిల్ల తల్లులు అయితే సంతలో కనబడటం లేదు, బయట రైతుల దగ్గర కూడా కనబడటం లేదు. సగం గొర్రెలకి అంటే జత గొర్రెలకు ఒక పిల్ల మాదిరిగా దొరుకుతున్నాయి. కొద్దిగా కష్టంగా ఉన్నాయి. మొత్తం అయితే గొర్రెకి పిల్ల అనేది దొరకడం లేదు అన్న. అంటే అసలు ఓకే. సో అన్నగారి ఇవి. సో చూద్దాం. ఇంకా కట్ట ఉంది. బండి పక్కన చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. తెలంగాణ బండి ఇది. నాకు తెలిసి అక్కడ లోడ్ చేసేవాళ్ళే ఈ బండి తాలూకా వాళ్ళు కూడా అనుకుంటున్నాను. ఈ బండి కాడ అయితే ఎవరు లేరు. సో అక్కడ ఒక రచ్చ మీద ఎక్కువ ఉంది, చూద్దాం అది. సో ఈ కట్టను చూద్దాం. అన్నగారివి ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. పిల్లలు తక్కువ కనిపిస్తున్నాయి. ఎంత చెప్తున్నారు కట్ట మీద బేరం అనేది అడగడానికి ట్రై చేద్దాం. పిల్లలు పెద్ద పిల్లలే ఉన్నాయి. పిల్లలు చూస్తున్నారు కదా. సో ఈ సైజ్ పిల్లలు అనేటివి కనిపిస్తున్నాయి. 8,500 పిల్ల అడుగుతున్నారు ఆయన. పిల్లలు బాగానే ఉన్నాయి. కట్ట బేరం అడిగి చూద్దాం మనం. ఇది 37 గొర్రెలకు 10 పిల్లలు ఉన్నాయంటండి. ఇది 37 గొర్రెలకు 10 పిల్లలు 29,000 మీద బేరం అనేది అందించున్నారు. బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి. 29,000 మీద చెప్తున్నారు బేరం. 37 గొర్రెలకు 10 పిల్లలు. అక్కడ బండ మీదకి ఎక్కేస్తున్నాయి కొన్ని. అమ్ముడిపోయినట్టుగానే అనిపిస్తూ ఉంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం, అమ్మేస్తారా బేరం జరుగుతుందా అనేది. సో ఇక్కడ వచ్చేసి జత 30,000గా బేరం అనేది చెప్తున్నారు. పిల్లలు అనేటివి అన్నీ లేవు అనేసి చెప్తా ఉన్నారు. కొన్ని అమ్మేశారంటున్నారు. వీటిలో నుంచి జత బేరం 30,000గా బేరం అనేది చెప్తా ఉన్నారు. ఇక్కడ కొన్ని బండికి ఎత్తుతున్నట్టున్నారు. ఒకసారి అడిగి చూద్దాం. ఇది కూడా ఇది కడపకేమో వెళ్తుంది అనేసి అనుకుంటున్నా. ఇదిగో పట్టేసి ఎత్తుతున్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. మొత్తం గొర్రెలా లేదంటే వాళ్ళకి నచ్చిన గొర్రెలా? నచ్చినట్టువే అనుకుంటున్నాను పట్టే విధానం చూస్తూ ఉంటే. పట్టుళ్ళు అన్నా, పట్టుళ్ళు. సో పట్టుడు సెలక్షన్ కింద వాళ్ళకి నచ్చిన గొర్రెలు అనేవి పట్టుకుంటున్నారు. ఎంత వెళ్ళినాయో అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఎంతకైంది నా జత? 28,000 మీద కొత్త గొర్రెలు. వాళ్ళకి నచ్చిన గొర్రె వాళ్ళు పట్టుకుంటారు. పట్టుడు కింద సెలక్షన్ మీద 28,000 మీద జత అనేది కొని ఉన్నారండి. సెలక్షన్ పిల్లలు వస్తే వచ్చింది, లేదంటే లేదు. వాళ్ళకి నచ్చిన గొర్రె 28,000 మీద జత. కడపకి వెళ్తా ఉంది ఈరోజు. ఎన్ని గొర్రెలు వేసారా? 25 గొర్రెలేనా?
మంచిదే. वालेकुम सलाम भाई, कैसे था खैरियत है क्या? 25 కడప వాళ్ళకు కూడా స్కీమ్లు అనేసి చాలా బాగానే వెళ్ళి ఉన్నాయి. గత నెలలో ఈ నెలలో ఇది 3వ బండి ఏమో వెళ్ళడము. మంచిగానే ఉన్నాయి స్కీమ్లు వాళ్ళు. సో ఆ ఫామ్స్ అన్నిటికీ విజిట్ చేద్దామండి. నిన్న కుదరలేదు, కడపకి వెళ్ళాం కానీ అక్కడ కుదరలేదు. ఇంకోసారి చూసుకొని వెళ్దాం. వెళ్ళేసి నీట్గా ఆ స్కీమ్కి సంబంధించినట్టు ఒక 2-3 ఉన్నాయి. మన అబ్దుల్లా పాత వ్యక్తి ఒకరు ఉన్నారు, ఆయన కూడా ఫామ్ పెట్టున్నారంట. ఆయన కూడా కలిసి మాట్లాడదాం. పెట్టున్నారు కదా, ఇంకా ఉందంట అది అలాగే. సో ఇది ఒక పెద్ద కట్ట ఉంది, దీన్ని అడిగి తెలుసుకుందాం ఒకసారి. సో ఎన్ని గొర్రెలు ఉన్నాయి? అది 50 గొర్రెలు. పిల్లలన్నా 30. 50 గొర్రెలకు 30 పిల్లలు. ఎలా చెప్పినారన్న గారము? జత 31,000. జత 31,000 మీద చెప్పినారు. 50 గొర్రెలకి 30 పిల్లలు. బేరం వచ్చేసి జత 31,000 అనేది బేరం చెప్పినారు. పిల్లలు 3 months 4 months అలాంటి పిల్లలు అనేటివి కనిపిస్తున్నాయి. ఇవి 1 month అలా ఉంటాయి. సో పిల్లలు చిన్న పెద్ద అన్నీ కలిసి ఉన్నాయి. కట్టలో గొర్రెలు అయితే బాగానే కనిపిస్తున్నాయి. పిల్లలు చాలా తక్కువ ఉన్నాయండి ప్రస్తుతానికి. మందల్లో పిల్లలు కనిపించటం లేదు. సో ఇటు పక్కకు వచ్చేద్దాం. సో ఈ కట్ట ఎవరిదో చూద్దాం ఒకసారి. ఎవరిది బాబా? ఎవరు లేరు? మీరేనా? ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి? నాకు 35 గొర్రెలు. 33 గొర్రెలకు 19 పిల్లలు. ఎలా చెప్పిన్నారు నా బేరం? 27,000 మీద బేరం అనేది అందించున్నారండి. 27,000 అనేది 24,000కి అడుగుతున్నారు. ఇంకా ఏం తెగలేదు. 1000 రూపాయలు తగ్గించి అడుగుతున్నారా? సరే చూద్దాం బాబా. సో అటు పక్క ఒక కట్ట ఉంది, అది అమ్ముడుపోయినట్టుగానే అనిపిస్తుంది ఒక రకంగా. చూద్దాం. చెత్తకు ఒక పిల్ల ఉందంట. గొర్రెలు అయితే బాగానే కనిపిస్తున్నాయి, పిల్లలు తక్కువ ఉన్నాయి. 16 పిల్లలు. ఎన్ని గొర్రెలు ఉన్నాయా? 34 గొర్రెలు 16 పిల్లలు. తెలుసుకుంటున్నావునా? సో నేను ఇంట్రెస్ట్ లేదు చెప్పడానికి. పిల్లలు అయితే ఉన్నాయి, పిల్లలు కనిపిస్తున్నాయి కానీ గొర్రెలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఉదంపాటి కూడా ఉన్నాయి మనకు దీంట్లో, కానీ ఇంట్రెస్ట్ చూపించటం లేదు నేను చెప్పడానికి ధరలు. ఇంకా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేసి ఒక 4 కట్టలు ఉన్నాయి, అది కూడా చూసుకుంటా వెళ్దాం మనం. సో ఈ కట్ట మొత్తానికి అమ్ముడిపోయేటట్టుంది. నేను వచ్చిన కాడి నుంచి అంటే 8:30 టైం నుంచి దీని దగ్గర కొంతమంది నిలబడేసి బేరాలు చేస్తున్నారు. సో అది అప్పటి నుంచి తెగలేదు, ఫైనల్గా అయినట్టే ఉంది. ఎంతకైనాయో చూద్దాం ఇది ఒకసారి. ఎంతకైనా 26,000. జతకొక పిల్ల వేసి 26,000 మీద చాలాసేపటి నుంచి బేరాలు అయితే చేశారు. 8:30 నుంచి చూస్తున్నాను నేను. మొత్తానికి ఫైనల్గా తెగేసి బండికి ఎత్తుతా ఉంది. 26,000 మీద జతకొక పిల్ల. సో పక్కనే ఏదో బండికి ఎత్తినట్టున్నారు, అది కూడా చూసుకుందాం ఒకసారి. సో ఇది వేరేది, అది వేరే కట్ట ఉన్నట్టుంది. సరే అడిగి తెలుసుకుందాం. డ్రైవర్ చూద్దాం. ఇది ఏదో తేడా వచ్చేసింది, గొడవ పడుతున్నారు. 20 గొర్రెలు 18 పిల్లలు 22,400. మర్చిపోతాను మళ్ళా. 22,400కి కొన్నారు. 20 గొర్రెలకి 18 పిల్లలు అనేటివి వచ్చినాయి. ఎక్కడికంటే ఇదే లోకల్కేనా? లోకల్కే వెళ్తా ఉంది. ఇప్పుడు వరి కోతలు అయిపోయినాయి కదా. సో కట్టలు చూస్తే ఇంకా 3 కట్టలు ఉన్నాయండి. అవతలు కనిపించేది ఒక కట్ట, ఆ చివరిలో ఒక కట్ట ఉంది. ఆ 2 కట్టలే ఉన్నాయి. సో ఇంకా వీడియో ఆపేద్దాం, నెక్స్ట్ వీక్ మళ్ళీ ట్రై చేద్దాం. సో మొత్తానికి ఏంటంటే సంతలో గొర్రెకి ఒక పిల్ల అనేది రావటం లేదు. పిల్లలు పెద్దవి అయిపోయినాయి, అవి బయటికి తీసేస్తున్నారు చాలా వరకు. గొర్రెలు సూడి గొర్రెలు మాత్రమే వస్తున్నాయి. అంటే జతకు ఒక పిల్ల లెక్కన వేసే గొర్రెలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో గత 2 వారాల నుంచి హెల్త్ బాగలేక మీరు ఇచ్చారా? ఎంతకి ఇచ్చారనా? కట్ట 27,000. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు? 20 గొర్రెలు 11 పిల్లలు. 20 గొర్రెలకు 11 పిల్లలు 27,000 మీద.
27,000 మీద ఇచ్చిన్నారంటున్నారు బ్రదర్ వచ్చేసి. ఈ అన్నకే ఇచ్చారా? ఓకే ఓకే, మంచిదన్నా.